భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కామెంట్స్. కొమ్మినేని అరెస్టుపై సుప్రీంకోర్టు అత్యద్భుతమైన తీర్పు ఇవ్వడం జరిగింది. కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు సుప్రీంకోర్టు తీర్పుతో బుద్ధి చెప్పింది. ఏపీలో పత్రికా స్వేచ్ఛను సర్వనాశనం చేయాలని చూస్తున్న ప్రభుత్వానికి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిది. ఈ రోజున ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారు విశ్లేషకుడుగా ఉన్నటువంటి సందర్భంలో కృష్ణంరాజు అన్నటువంటి జర్నలిస్టు మాట్లాడినటువంటి మాటలతో కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఏ సంబంధము లేకపోయినా దానిని ఆయన అభ్యంతర పెట్టినా ఆ తర్వాత దానికి క్షమాపణలు చెప్పినా కూడా చల్లారనటువంటి చంద్రబాబు గారు, ఆయన కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ పచ్చదండంతా కూడా రౌడీల అవతారం ఎత్తి సాక్షి కార్యాలయాల మీద రాళ్లతోనూ చెప్పులతోనూ దాడి చేస్తూ కాళ్లతో తన్నుతూ సాక్షి పేపర్లను కాల్చివేస్తూ సాక్షి ఇంత దుర్మార్గానికి పాల్పడుతోంది అని ప్రజల్లో విషబీజాలు నాటేటువంటి ప్రయత్నం 4 రోజులుగా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఈ అరాచక ముఠా ప్రయత్నాలకు సుప్రీంకోర్టు పెద్ద ఎత్తున సమాధానం చెప్పింది. ఈ రోజున ఈ అరెస్టు అక్రమమని ప్రకటించింది, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించింది. మొత్తం పాత్రికేయ సోదరులే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనూ, ఆ మాటకొస్తే భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ తీర్పు పట్ల ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ ప్రజాస్వామ్యానికి బందీలుగా చేస్తూ ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి చర్యలు ఉండకూడదని ఎంత ఘోషిస్తున్నప్పటికీ కూడా పెత్తనం మా చేతిలో ఉంది, అధికారం మా చేతిలో ఉంది, మేమేమైనా చేస్తాము అన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రయత్నాలకు పెద్ద విఘాతంలాగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తద్వారా ఈ 4 రోజుల పాటు సాక్షి కార్యాలయాల మీద దాడి చేసినటువంటి ఈ గుండాలు, రౌడీల యొక్క అరాచకత్వం ఏ పాటిదో ప్రజలకందరికీ కూడా తెలిసింది. సాక్షి మీద దాడి చేసినటువంటి వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు బనాయించాల్సినటువంటి అవసరం ఉన్నదనని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.